ద్వారా రాలేదా? ఆ ప్రజల్లో భాగస్వాములుగా మనం లేవా? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరు అధికారంలోకి వచ్చినా 1%, 2% ఓట్ల తేడాతోనే, లక్షల ఓట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చామనేది గుర్తెరగాలి. ఈ రోజు ఉన్నటువంటి పాలక పక్షం, ప్రతిపక్షం కూడా అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఇదిగో ఈ పక్కనే కాంట్రాక్ట్ లెక్చరర్లు దాదాపుగా 15-20 రోజులు 2వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు, సమ్మెలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా రాజమండ్రిలో వాళ్ళ సమావేశానికి వెళ్ళి మీ కనీస వేతనాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు, మిమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మీ అన్ని రెగ్యులర్ పోస్టులు, న్యాయమైన మీ సమస్యల్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాం, లేదు ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని నిలదీసి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఇచ్చాడు. ప్రెస్, మీడియా అన్ని కూడా ఉన్నాయి. ఈ రోజు 2.5 ఏళ్ళు అయింది, కానీ ఆ ప్రభుత్వం పెంచిన వేతనం తప్ప 2.5 ఏళ్లలో ఒక్క పైసా వాళ్ళకి పెంచలేదు. పెంచకపోగా 16 ఏళ్ల నుంచే చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఉంటాయంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ రోజున మనమే కాదు, రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా ఐక్యంగా కలిసి ఏ ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని మనకు న్యాయం చేయకపోతే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు, ఆల్రెడీ శీతాకాల సమావేశాలు ఎత్తేసారని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఏవి సమస్యలు లేవు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏవి అసెంబ్లీలో, శాసనమండలిలో చర్చించాల్సిన సమస్యలు లేవనేది ఈయన ఫీల్ అవుతున్నాడా ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలి. సమావేశాలు సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు 3 జరుగుతాయి. ఈ సమావేశాల్లో మన సమస్యలను ప్రస్తావించే అవకాశం ప్రజాప్రతినిధులుగా మనకు ఉంటుంది. కనీసం మీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, శాసన మండలిలో 6 ఉన్నాం. ఏ సమస్యలను ప్రస్తావించడానికి శీతాకాల సమావేశాలు జరిపే పరిస్థితి కూడా లేదు. యాక్చువల్ గా ఈ రోజు మన దగ్గర కూర్చునే సమయానికి సమావేశాలు జరగాలి, మేము వచ్చి మీకు మద్దతు పలకాలి, శాసన మండలిలో మీ పక్షాన సమస్యను ప్రస్తావించాలి, లేకపోతే ఆందోళన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ సమావేశాలు జరిగే పరిస్థితి చేయటం లేదు మిత్రులారా. ఇది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పాం విద్యుత్ సంస్థ లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉంటుందా? ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఫ్యాక్టరీలు నడవాలన్నా, ఇళ్లలో దీపాలు వెలగాలన్నా, ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి ఆఫీసులో లైట్లు వెలగాలన్నా అది ఎవరి ద్వారా జరగాలని? మన విద్యుత్ సంస్థ ద్వారా జరగాల్సిందే. ఈ విద్యుత్ సంస్థలో ఈ రోజు రెగ్యులర్ కంటే కూడా కాంట్రాక్ట్ సిబ్బంది 25,000 మంది పైన ఉన్నారు. ఈ 25,000 మంది 78 రకాలైనటువంటి పనులు ఇందులో చేస్తా ఉన్నారు. వీళ్ళకి వచ్చే జీతాలు ఏమిటాయా అంటే ప్రభుత్వమే ఒక పక్కన అందులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకి 15,000 ఇస్తా ఉంటే ఇక్కడ 12,500 ఇస్తాము. ప్రభుత్వమే అటెండర్లు లాంటి నేషనల్ క్లాస్ ఎంప్లాయీకి 12,000 రూపాయలు ఇస్తా ఉంటే ఇక్కడ 7,605 రూపాయలు ఇస్తా ఉంది. ఏ వివక్షత ఏంటి? ఈ విద్యుత్ బోర్డు ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? ఇందులో పనిచేసే వాళ్ళ కుటుంబాలు జీవనం సాగించాల్సిన అవసరం లేదా? ఇది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. విద్యుత్ శాఖను కూడా వారే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యుత్ యాజమాన్య సంస్థ కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం, ఈ కాంట్రాక్టు నియామకాలకు ఏమైనా విధానం ఉన్నదా? ఈ కాంట్రాక్ట్ నియామకం చేస్తే మా ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ఢోకా లేదు, మేము కొనసాగుతాం అనేటటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ విధమైన నిబంధనలు లేవు. 6 ఏళ్లు చేసినా, 8 ఏళ్లు చేసినా, 9 ఏళ్లు చేసినా ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోయేటటువంటి పరిస్థితిలో ఉద్యోగ భద్రత అనేది మనకు లేదు. అందుకే మనం చెప్పాం,
ఏం చెప్పావు? ఎన్నికల ముందు మన ఎజెండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో కేంద్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను అబాలిష్ చేయాలి, కాంట్రాక్టుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మనం కోరాం. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రాశాడు, మేము అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు అందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పలేదా? ఈ చెప్పిన విషయాన్ని 2 సంవత్సరాల కింద మేము బడ్జెట్ సమావేశాల్లో శాసన మండలిలో నేనే ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ప్రతిపాదించాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ కూడా మీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రెగ్యులరైజ్ చేయడానికి మీరు తీసుకుంటున్న చర్యలేంటి? చేస్తే ఎప్పటి నుంచి మీరు రెగ్యులర్ చేస్తారో చెప్పండి అని శాసన మండలిలో ప్రశ్న వేశాం. ఆ ప్రశ్న వచ్చింది. సాక్షాత్తు యనమల రామకృష్ణుడు గారు దానికి సమాధానం ఇస్తూ 12,536 మంది ఉన్నారన్నారు. అదేంటి సార్ అంటే ప్రభుత్వ శాఖలు అన్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు అయితే 38,000 మంది ఉన్నారన్నారు. మనమే 25,000 మంది కనపడుతున్నాం, కానీ ఆయన చెప్పాక 38,000 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఏమైపోయారు? ఈ 38,000 మందిని నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రెగ్యులర్ చేయాలా అక్కర్లేదా? రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మనమేమి వాళ్ళేమంటలేదు, నువ్వేం చెప్పావో అది అమలు చేయమని మనం కోరాం. కోరితే ఆయన చెప్పింది ఏంటంటే మేము ఆ విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నాం, కానీ సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా ఉంది అని సమాధానం చెప్పాడు. మన శాసన మండలిలో మళ్ళీ రైజ్ చేశాం, సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు ఆ విధంగా ఉన్నది? 94లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఇక ముందు రెగ్యులర్ నియామకాలు ఉండవు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లోనే నియామకాలు ఉంటే వాళ్ళెవరూ కూడా ఏ ఉద్యమం చేసినా ఏం చేసినా కోర్టుకు వెళ్ళినా వాళ్ళు రెగ్యులర్ చేసే అవకాశం లేకుండా 2వ నంబర్ చట్టం తెచ్చింది ఎవరు? 2/94 యాక్ట్ ఎవరి కాలంలో వచ్చింది? ఈ ముఖ్యమంత్రి గారి కాలంలోనే వచ్చింది. పోనీ గత ప్రభుత్వం చేసింది చట్టం, ఈ చట్టాన్ని మార్చాలంటే నాకు ఇబ్బందిగా ఉంది అని ఏమైనా చెప్పడానికి ఈ చట్టం తెచ్చిన ఆయన ఈయనే. మేము అదే చెప్పాం, అయ్యా సుప్రీంకోర్టు తీర్పు మీరు చేసిన చట్టాన్ని బట్టి వచ్చింది కాబట్టి వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కార్మికులందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి మీకు పూర్తి మెజారిటీ ఉంది. మేము కూడా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి మేము అంగీకరిస్తా ఉన్నాం. శాసన మండలిలో కూడా మేము ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసి శాసనసభకి పంపించండి అని కూడా మనం అడగడం జరిగింది. దానితో ఒక కమిటీని వేస్తున్నాం మేము. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పల్లి రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్తో ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ వీళ్ళందరి యొక్క రెగ్యులరైజేషన్ పరిశీలన చేస్తుంది.